మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. ఇలాంటి సందేశాన్ని అమ్మవారు మనకు ఎందుకు అందించాలి అని అనుకుంటున్నారు అనేది అమ్మవారి మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ సందేశం కనుక మీ అందరికి నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్లే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కాదని నన్ను బాధ పెట్టవద్దు, ఈ దుర్గమ్మ తల్లి చెప్తున్నాను అనే నమ్మకంతో వింటావు అని నేను కూడా భావిస్తూ ఉన్నాను. బిడ్డ, జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంది అంటే మరొక తలుపు తెరుచుకుని ఉంటుంది కదా. అయితే సరే, మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము. మనం మన కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తూ ఉంటాం. ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నీ జీవితంలో నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. ఈ దుర్గమ్మపై అపారమైన నమ్మకాన్ని ఉంచు. అప్పుడే నీ దుర్గమ్మ చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలి. అంటే నాకు నీ నుండి నమ్మకం తప్ప ఇంకేమీ అవసరం లేదు. నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతూ ఉన్నాయి. నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అని